సో షాపింగ్ చేస్తానని చెప్పి మన కుర్రోడు ఈ బొచ్చులో క్యాబ్ ఒకటి తీసుకున్నాడు. చూడండి 2000 ఇది 20 euros. సో ఎంత కష్టపడినా సరే ఇంటర్నెట్ లేకపోతే వేస్ట్, వీడియో అప్లోడ్ చేయడానికి అవ్వదన్నమాట. ఈరోజు మనం ఫ్రాన్స్లో ఉన్నాం. ఫ్రాన్స్లో చిర్బుక్ అనే ఒక బ్యూటిఫుల్ టౌన్లో ఉన్నాం. చాలా అమేజింగ్గా ఉన్నాయి స్ట్రీట్స్, నీట్ అండ్ క్లీన్గా. సో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మళ్ళీ మీ సాయి కన్నం. ఈరోజు మనం ఫ్రాన్స్లో ఉన్నాం. ఫ్రాన్స్లో చిర్బుక్ అనే ఒక బ్యూటిఫుల్ టౌన్లో ఉన్నాం. సో స్పెయిన్ నుంచి ఫ్రాన్స్కి వచ్చాం మనం. సో కొంచెం టైం అయితే దొరికింది ఫ్రాన్స్లో ఉన్న ఈ సిటీ చూడడానికి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చూడండి అంత బాగుంది. అండ్ వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు షాపింగ్ చేయడం కోసమని మనోడితో కలిసి వెళ్తున్నాం. అలా ముందుకెళ్ళి చూద్దాం షాపింగ్ సెంటర్స్ ఏమైనా ఉంటాయేమో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ది వెదర్ ఈజ్ అమేజింగ్ టుడే. సో అలా ముందుకు వెళ్దాం, ఇంకా ఎలా ఉంటుందో ఏముంటుందో చూడడానికి. సో మా నోడు ఏదో షాపింగ్ చేస్తానంటే నన్ను తీసుకెళ్తున్నాడు. సో వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో షాపింగ్ సెంటర్ ఏంటో మీకు చూపిస్తాం లోపలికి వెళ్ళిన తర్వాత. చాలా అమేజింగ్గా ఉన్నాయి స్ట్రీట్స్, నీట్ అండ్ క్లీన్గా. చాలా మంచి సిటీలో ఉంది చూడడానికి. చూడండి చాలా బోట్స్ ఇవన్నీ ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి. అండ్ అటువైపు అన్నీ మంచి మంచి అపార్ట్మెంట్స్, షాపింగ్ స్ట్రీట్స్ అవన్నీ అటు సైడ్ ఉన్నాయి. ఇటువైపు ఒక షాపింగ్ సెంటర్ ఉంది, చాలా పెద్దది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. అక్కడ వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. ఓకే, సో వచ్చాం మొత్తానికి. ఇదే షాపింగ్ సెంటర్ క్యారిఫోర్. లోపల అన్నీ ఉంటాయి, క్లాత్స్, రెస్టారెంట్స్, తర్వాత మీకు యాక్సెసరీస్ అవన్నీ, మొబైల్స్, ఎవ్రీథింగ్. సో ఈ టౌన్లో ఇది ఒక పెద్ద షాపింగ్ సెంటర్ అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో మీకు చూపిస్తాను. What do you buy? Chocolates? Chocolate, bro. Kayak gimana? Wow, many chocolates, huh? Yeah. సో ఇప్పుడే మన వాళ్ళు కలిసాం అన్నమాట, షిప్లో పనిచేసే వాళ్ళని. వాళ్ళని చాక్లెట్స్ అవన్నీ కొనుక్కొని వెళ్తున్నారు. ఓకే, ఈరోజుకి ఇంకా అయిపోయినట్టే వీడియో. బాగా అటువైపు మన షిప్ ఉంది అక్కడ. సో మీకు ఇంకా చాలా చూపిద్దాం అనుకున్నాను, చూపించేంత టైం లేదు. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఇక్కడికి వస్తాము. వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా బ్యూటిఫుల్గా చూపిస్తాను ఈ ప్లేస్. ఇక్కడ చూడాల్సిన ఇంకా చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ చూడడానికి. అండ్ మీకు ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా వెనకాల, ఇది ఒక మ్యూజియం, చాలా ఫేమస్ మ్యూజియం అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఈ మ్యూజియంలో ఏముంటుంది ఏంటి దీనికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ రాజు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మళ్ళీ ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. నేను మీ సాయి కన్నం. సియు. సో జస్ట్ ఇప్పుడు ఒక మంచి స్పోర్ట్స్ వేర్ షాప్కి వచ్చాము. ఇక్కడ అన్ని రకాల స్పోర్ట్స్ వేర్స్ దొరుకుతాయి అన్నమాట ఈ షాప్లోని. ఇక్కడే నేను ఒక షూ అయితే తీసుకోవడం జరిగింది లాస్ట్ టైం వచ్చినప్పుడు. నార్మల్గా ఫ్రాన్స్లోని రేట్స్ కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట, మొత్తం కంపేరింగ్ టు అదర్ యూరోపియన్ కంట్రీస్. స్పెయిన్ అండ్ ఫ్రాన్స్లో మీరు మంచిగా షాపింగ్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఈ షూస్ రీబోక్. ఈ షూస్ని 45 euros తీసుకోవడం జరిగింది ఇక్కడ ఈ షాప్లోని. బాగుంటుంది ఇక్కడ. సో షాపింగ్ చేస్తానని చెప్పి మన కుర్రోడు ఈ బొచ్చులో క్యాబ్ ఒకటి తీసుకున్నాడు. చూడండి 2000 ఇది 20 euros. ఆ టైం అంటే బొక్క ఏదో కొన్ని ఎత్తరా అనుకున్నాం కానీ ఒక చిన్న క్యాబ్ తీసుకున్నాడు. పోలే ఏదోటి ఆడ సంతోషం కోసం అలా వచ్చాం. సో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూపిస్తాను వేలో నీకు ఏమైనా కనిపిస్తుంది. అయిపోయింది మొత్తం షాపింగ్ గీపింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాం షిప్లోకి. సో అదనమాట చిన్న క్యాబ్ ఇది తీసుకున్నాడు మనోడు. నేనైతే సిమ్ కార్డ్ తీసుకున్నాను వచ్చాను, కానీ సిమ్ కార్డ్ దొరకలేదు ఇక్కడ. ఇప్పుడు సిటీలోకి వెళ్ళి తీసుకునేంత టైం కూడా లేదు నాకు. సో మేబీ నెక్స్ట్ జర్మనీకి వెళ్ళిపోతాం మళ్ళీ రేపు కాకెళ్ళుండా. సో అక్కడ తీసుకోవడం ట్రై చేద్దాం. ఇక్కడ సిమ్ కార్డ్స్ అండ్ ఇంటర్నెట్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. నేను లాస్ట్ టైం పర్చేస్ చేసిన ఒక సిమ్ కార్డు 45 euro, అంటే ఆల్మోస్ట్ 4000 rupees. 25 GB వచ్చిందంటే. సో మీరు అర్థం చేసుకోవచ్చు, అసలు ఇంటర్నెట్ లేకపోతే అసలు వీడియో అప్లోడింగ్ అవ్వదు. అసలు వైఫై కూడా ఇక్కడ దొరకట్లేదు సరిగా.
నార్మల్గా వైఫైలు ఉంటాయి టెర్మినల్స్లోని, ఇక్కడ వైఫై కూడా లేదు. సో ఇంటర్నెట్ లేకపోవడం వల్ల వీడియో కూడా అప్లోడ్ చేయడం కావట్లేదు నాకు. సో ఎంత కష్టపడినా సరే ఇంటర్నెట్ లేకపోతే వేస్ట్, వీడియో అప్లోడ్ చేయడం కావదనమాట. సో అలా ముందుకెళ్ళి చూద్దాం, చూపిస్తాను ఇంకా నా పోర్ట్. తర్వాత అక్కడ మన షిప్, అక్కడ ఒక చిన్న మ్యూజియం ఉంటుంది, చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటో. సో అదనమాట మ్యాటర్. బ్యూటిఫుల్ టౌన్, బ్యూటిఫుల్ వెదర్, కానీ మన దగ్గర టైం మాత్రం ఉండదు. అలాగే ఉంటుంది మరి ఇక్కడ షిప్లో వర్క్ చేస్తే. అన్నీ తిరుగుతాం కానీ అంత టైం ఉండదు అన్నమాట తిరగడానికి. ఉన్న తక్కువ టైంలోనే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అవుతుంది. ఉన్న చాలా తక్కువ టైంలోనే మనం ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో వచ్చాం షిప్ దగ్గరికి. ఓకే, ఈరోజుకి ఇంకా అయిపోయినట్టే వీడియో. బాగా అటువైపు మన షిప్ ఉంది అక్కడ. సో మీకు ఇంకా చాలా చూపిద్దాం అనుకున్నాను, చూపించేంత టైం లేదు. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఇక్కడికి వస్తాము, వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా బ్యూటిఫుల్గా చూపిస్తాను ఈ ప్లేస్. ఇక్కడ చూడాల్సిన ఇంకా చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ చూడడానికి. అండ్ మీకు ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా వెనకాల, ఇది ఒక మ్యూజియం, చాలా ఫేమస్ మ్యూజియం అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఈ మ్యూజియంలో ఏముంటుంది ఏంటి దీనికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అలా సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మళ్ళీ ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. నేను మీ సాయి కన్నం.